అపోస్తలుడైన పౌలు తిమోతి అంటాడు, తిమోతి నీ యవ్వనాన్ని ఎవ్వడు కూడా తృణీకరించకుండా కాపాడుకో. నీ యవ్వనాన్ని ఎవడు తృణీకరించకుండా కాపాడుకుంటాడు. ఎందుకని? నీ భవిష్యత్తు యవ్వనము. ఈ యవ్వనాన్ని నువ్వు కాపాడుకుంటేనే నీకు రేపు భవిష్యత్తు ఉంటుంది. ఈ యవ్వనము గాలి కొదిలేస్తామనుకో, రేపు భవిష్యత్తు ఉండదు. నీ సంవత్సరాన్ని నువ్వు కాపాడుకుంటే అది భవిష్యత్తులో బాగుంటుంది. ఇప్పుడు నీ సంవత్సరాన్ని గాలి కొదిలేస్తామనుకో, అది ఉండదు. అది కొరికే కాపాడుకోవాలా. నీ బ్రతికనేది యవ్వనం మీదనే. కొంతమంది యవ్వనస్తులు ఏంటంటే తన యవ్వనం గురించి అసలు ఆలోచించారు. ఆ యవ్వన జీవితం అనేసి ఇచ్చలు విడిగా దానితో ఆటాడుతూ ఉంటారు. తనకి సరైన